పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ముద్దు మురి పాలలకు ముంగిళ్ళలోన 3 పువ్వులు 6 కాయలు కాయ. ఇదేంటి? అరే, గుమ్మం ముందు ముగ్గు వేయకుండా ఆ మూలెక్కడ వేస్తుందేంటి? కుమారక్క, గుమ్మం ముందు మానేసి ముగ్గు అక్కడ వేస్తున్నావేంటి? అయినా అదసలు ముగ్గేనా? పైకిలే. చరణ్ గారు, మీరా? ఏంటండి అవతారం? ఈ ముగ్గు, మీరు ఏంటిదంతా? మరేం చేయమంటావు వారాహి? ఇంట్లో కుమార్ అక్క లేదు, ఇంట్లో ఇంకో ఆడదిక్కు లేదు. బయట చూస్తే అందరి ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులన్నీ వేసేసున్నారు. అందరిళ్ల ముందు ముగ్గులుండి మా ఇంటి ముందు మాత్రం బోసిగా ఉండడం నాకు నచ్చలేదు. అందుకే నేనే ఇదిగో ఇలా రెడీ అయ్యి ఇలా ప్రాక్టీస్ ముగ్గు వేసి తర్వాత గుమ్మ ముందు వేద్దామని. మీరు భలేవారండి. ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఊళ్ళో కరువయ్యారా? స్కూల్లో కరువయ్యారా? ఎవరో ఒకరికి చెప్పి ఉంటే వాళ్ళే వచ్చి ముగ్గు పెట్టేవాళ్ళు కదా. అంటే అందరూ పండగ హడావుల్లో ఉంటారు కదా వారాహి, వాళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తే బాగుండదు. సర్లేండి, ముగ్గు నేనే వేస్తాను. బై ద వే, నా ముగ్గు ఎలా ఉంది వారాహి? ఒక పని చేయాల్సింది. ముగ్గేస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాల్సింది. వైరల్ అయిపోయేది. ఇదిగోండి మా అమ్మ చేసిన పిండి వంటలు. ఓ వావ్, కజ్జికాయలు. వాటి కింద జంతికలు కూడా ఉన్నాయి. ఓ థ్యాంక్ యూ. ఇంకేం కావాలే? చాలే, ఇది చాలే. నీకై నువ్వే వచ్చి వాలాలే, ఇకపై తిరనాళ్లే. గుండెల్లోన వేగం పెంచావే, గుమ్మంలోకి హోలీ తెచ్చావే. నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే, నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను. ఎంత అందంగా ఉన్నావు వారాహి. ఎప్పుడు నువ్వు నా జీవితంలోకి వస్తావు? ఎప్పుడు నా ఇంటి ముందు ఇలా ముగ్గులు పెడతావు? నువ్వే వచ్చి వాళ్ళవే, ఇకపై తిరనాళ్లే. ఊహలకు దొరకని సొగసా, ఊపిరిని వదలని గొలుసా, నీకు ముడి పడినది తెలుసా మనసున ప్రతి కొసా. నీ కనుల మెరుపుల వరస, రేపినది వయసున రభస. నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ. నీ ఎదుట నిలబడు చనువే వీసా, అందుకుని గగనపు కొనలే చూసా.
వరసా ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకే నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే మాయలకు కదలని మగువా మాటలకు కరగని మధువా పంతములు విడువని బిగువా జరిగిన దడగవా నా కదని తెలుపుట సులువా జాలిపడి నిమిషము వినవా ఎందుకని గడికొక గొడవ రలిమిగ మెలగవా నా పేరు తలచితే ఉబికేలావా చల్లబడినను నువ్వు కరుణించేవా ఇంకేం కావాలే చాలే ఇది చాలే వావ్ వరాహి ముగ్గు అయితే చాలా అంటే చాలా బాగుంది. అన్నట్లు హ్యాపీ సంక్రాంతి. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడుగు వరాహి. మీరు ప్రేమించిన అమ్మాయికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారా? చెప్పాను కదా, తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎప్పుడు చెప్పారు? అది ఎప్పుడంటే అది వద్దులేండి, మీకంత ఇబ్బందిగా ఉంటే చెప్పకండి. ఇబ్బంది అనేం కాదు, అయినా ఇప్పుడు తన గురించి ఎందుకులే వారాహి. మీరు ఎవరినో ఇష్టపడుతుంటే నాకు మీ మీద ఇష్టం కలిగింది. ఏదేంటో మగాళ్ళని నమ్మకూడదనే నియమం పెట్టుకుని మిమ్మల్ని ఎలా ఇష్టపడ్డాను, ఎందుకు ఇష్టపడ్డానో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఏంటో వారాహి, ఈ కన్ఫ్యూజన్ ఎప్పుడు క్లియర్ అవుతుందో. నేను నిన్నే ఇష్టపడుతున్నాను అని చెప్పలేను, నువ్వేమో నేను వేరే ఎవరినో ఇష్టపడుతున్నాను అనుకుంటున్నావు. నీకు చెప్పాలంటే రేఖ కోసం నా ప్రేమను రిజెక్ట్ చేస్తావేమో అని భయంతో నిన్ను ఇలా మౌనంగానే ప్రేమించాల్సి వస్తుంది. లేదంటే ఈ పాటికి మా నాన్న మీ ఇంటికొచ్చి సంబంధం మాట్లాడేసి ఉండేవాడు. ఆహా, ముగ్గు ఎంత బాగా వేసావురా. డాడ్, ఇంత మంచి ముగ్గు నా వల్ల ఏమవుతుంది? ఇదిగో ఇది నేను వేసిన ముగ్గు, ఇక్కడ ఇది నేను వేసింది. ఈ ముగ్గు వారాహి వేసింది. చాలా అద్భుతంగా వేసావమ్మా. నువ్వు వచ్చే సంవత్సరానికన్నా కోడలిగా ఈ ఇంటికి సంక్రాంతి కళ తీసుకొస్తావని ఆశపడుతున్నానమ్మా. మీ కోరిక తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డాడ్. ఏం కోరిక? అదేనమ్మా, వచ్చే ఏడాదికి నాకు కోడలు రావాలని, ఇలా ముగ్గులు పెట్టాలని అనుకుంటున్నాను. ఏదో నా కోరిక తీరాలని వాడు దేవుణ్ణి కోరుకుంటున్నాడు పాపం. అంతే కదా? మీ కోరిక తీరాలని నేను కూడా దేవుణ్ణి కోరుకుంటాను సార్. అవునమ్మా. డాడ్, వారాహి నేను ప్రేమించిన ఆ అమ్మాయి గురించి అంటుంది అనుకుంటున్నా. అదేనమ్మా. అదే సార్, మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్స్ అమ్మా. నీకు మీ అమ్మ వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఇక నేను బయలుదేరుతాను. అదేంటమ్మా, ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతావా? లేదు సార్, ఇంటి దగ్గర చాలా పనులున్నాయి. ఇక్కడ ముగ్గు వేయడానికి చాలా టైం పట్టేసింది. ఇక వెళ్తాను సార్. సరేనమ్మా. ఓకే సార్.
ఈ లక్ష్మి మన ఇంట్లోకి రావాలంటే ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలరా? ఏమో డాడ్, నాకు కూడా తెలీదు. హ్మ్. థ్యాంక్ యూ అండి. మీకు కూడా, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఉంటాను. ఆ, మీ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ఊరందరూ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఒక్క మనం తప్ప. అందరూ నా లైఫ్ గురించి అడగడం, హాసిని గురించి అడగడం, ఆఖరికి మినిస్టర్ గారు కూడా అడిగారు. అందరికీ ఫోన్లో సంక్రాంతి సంతోషాన్ని వినిపించాను, కానీ ఇక్కడ అసలు ఆ వైబే లేదు. అమ్మా చూసావా, అందరూ ఇంత సరదాగా పండగ చేసుకుంటున్నారని విష్ చేయడానికి ఫోన్ చేశాను, అయినా ఆన్సర్ చేయట్లేదమ్మా చరణ్. రేఖ, ఇప్పుడు మనకి ఒక్క చరణ్ వల్ల మాత్రమే కాదు, హాసిని వల్ల, ఆ కృష్ణమ్మ ఫ్యామిలీ వల్ల, అందరి వల్ల మన పండుగ సంతోషం పోతుంది. అద్భుతంగా ఉన్నాయి. అమ్మ అరుంధతి, బాబు విక్కీ, అమ్మ రేఖ, అందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే సంతోషాలే సంతోషాలు. అవును, ఈ పెద్ద పండక్కి మగాళ్ళంతా తోటల్లో సంబరాలు సంతోషాలు. ఆడవాళ్ళంతా ఇళ్లల్లో ముగ్గుల సందడి, పిండి వంటల సరదాలు. చాలా బాగుంటుందమ్మా. మగాళ్ళు తోటకెళ్తారా? ఎందుకు? అక్కడేం సంబరాలు జరుగుతాయి? సంతోషపడేంత గొప్ప విషయాలు ఏముంటాయి అక్కడ? చెట్లు పొలాలు తప్ప. భలే వాడివే విక్కీ బాబు. సంక్రాంతికి ఊరి చుట్టుపక్కల తోటలన్నీ కొన్ని పందాలతో, రకరకాల ఆటలతో పిచ్చ హడావుడిగా ఉంటాయి. రండి బాబు, అక్కడికి వెళ్దాం. అక్కడికా? అక్కడికి నేనెందుకు? ఎందుకో వెళ్ళాక మీకే తెలుస్తుంది. రండి. అమ్మా, వెళ్ళు. ఇంట్లో ఉండి ఇలా ఫీల్ అయ్యాకంటే అక్కడికి వెళ్తే కాస్త రిఫ్రెష్ అవ్వచ్చు. సరే అమ్మా. రా బాబు, రండి రండి. ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే ఏం చేస్తున్నారు? పేకాట ఆడుతున్నారు బాబు. 3 ముక్కల ఆట, లోపల బయట కార్డ్స్ ఆడుతున్నారు. కార్డ్స్? అవును బాబు. చాలా మందికి పండగంటే చుట్టాలు, బంధువులు, సినిమాలు, షికార్లు. కొంతమందికి మాత్రం పండగంటే పేకాటే. కానీ పోలీసులకు తెలిస్తే మాకు పేకాటే. ఇక్కడికి నన్నెందుకు తీసుకొచ్చావు? బాబు, బారుకి ఎందుకు వెళ్తాం? మంచినీళ్ళు తాగడానికి కాదు కదా. అంటే ఇప్పుడు నేను పేకాట ఆడాలా?
అంతే కదా బాబు. ఏయ్ చిచి, నాకు ఇలాంటి అలవాట్లేదు. నాకు కూడా అలవాట్లేదు బాబు. ఏదో పండక్కి మాత్రం ఓ 10 పోగొట్టుకుంటూ ఉంటాను సరదాగా. మరి ఇంకెందుకు లేటు, వెళ్ళి మొదలెట్టు, నేను బయలుదేరుతాను. బాబు అది నా కొడుకు పొద్దున్నే మొదలు పెట్టడం, 10,000 పోగొట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు నేను ఆడాలనుకుంటే క్యాష్ లేదు. ఓ, అందుకే నా దగ్గరికి వచ్చావా? అంటే బాబు అది ఏదో సరదాగా. అదిగాక మీ చెయ్యి చాలా మంచిది. మీరు 10,000 వేశారంటే. ఏయ్, నాకు ఇలాంటివి ఇష్టం లేదని చెప్పాను కదా. మీరు ఆడక్కర్లేదు, నేనే ఆడతాను. ఆట కొడితే 10కి 10 రెట్లు వస్తాయి. పోతే 10,000. అవి మీకు పెద్ద లెక్క కాదు కదా బాబు. ఇంత దూరం తీసుకొచ్చావు కదా, ఓకే, వెళ్ళి నువ్వు వాడు, నేను ఇక్కడే ఉంటాను. ఆట అయ్యాక ఆన్లైన్ పేమెంట్ చేస్తాను. ఇక్కడంతా క్యాష్ డౌన్ క్యారీ ఆన్ బాబు. కానీ నా దగ్గర అంత క్యాష్ లేదు కదా. ఇక్కడ మనం తెచ్చిన ఆస్తి పేపర్ల దగ్గర నుంచి ఏదైనా తాకట్టు పెట్టుకొని క్యాష్ ఇచ్చే పార్టీలు కొన్ని ఉంటాయి. వాళ్ళకు మీరు పే చేశారంటే వాళ్ళు క్యాష్ ఇస్తారు. ఒక్క నిమిషం ఉండండి. ఆన్లైన్ రా, 10,000 కావాలి. ఇది క్యూఆర్ కోడ్. బాబు కొట్టు బాబు. ఇదిగో. సరే బాబు, ఇందా. బాబు ముందు 5,000 ఆడతాను. మీరు క్యాష్ గట్టిగా పట్టుకోండి. కొంచెం ఏమాడితే చాలు, మన సామాన్లు మొత్తం మాయం చేస్తారు. నేను వెళ్ళొస్తానే. నా కూడా ముక్కలేయండి. బాబు రండి. ఏంటి? మీరు రండి బాబు. కూర్చోండి బాబు, కూర్చోండి కూర్చోండి. తీసుకోండి బాబు. బాబు మీ చేత్తో ఏంటి బాబు, ఏంటి బాబు? ఇటు బాబు. ఇదిగోండి, షో షో షో. బాబు ఆట మందే. క్యాష్ ఇవ్వండి, ఇవ్వండి. రండి సార్, ఇదే తోట. కానిస్టేబుల్స్, మీరు అటు వెళ్ళండి అయ్యా. నువ్వు ఇటెళ్ళు. ఏమ్మా, ఎక్కడమ్మా? ఇక్కడ ఒక్కడు కనపట్లేదు. నాకు పక్కాగా తెలిసింది సార్, ఈ తోటలోనే ఆడుతున్నారు. మరి అక్కడ ఎవరు కనపట్లేదు కదమ్మా. ఆ తోటలో సార్. రండి. అదిగోండి సార్, చూడండి. భలే సెట్ చేసుకున్నారు ఆ ప్లేసు. కానిస్టేబుల్స్ సార్, ఎవరిని వదలొద్దు, మొత్తం రౌండప్ చేయండి. ఓకే సార్. వెళ్ళండి. లేవరా. పరిగెత్తండి, దొరికేమంటే అంత సంగతి. పరిగెత్తండి, లేవండి బాబు, పరిగెత్తండి, పరిగెత్తండి బాబు, లేవండి త్వరగా. పోలీసులు. వదిలి, నేను ఆడట్లేదు కదా. పద బాబు. నాకేం సంబంధం?
ఎవరు పట్టుకోరు, వదులు. అయ్యో బాబు, తాడు చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్నాడంటే ఎవరు నమ్మరు. పరిగెత్తాలి. బాబు రండి బాబు. వదలబోయా, వదులు. రండి బాబు, రండి. అరే, ఏయ్, అమ్మో. ఏయ్, ఇది నాకేం సంబంధం లేదు, నేనేం ఆడట్లేదు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అరే, చెప్తుంటే అర్థం కాదా? ఆ శేఖర్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు, తనే ఆడుతున్నాడు, నేను కాదు. హే శేఖర్, చెప్పు. శేఖర్, బాబుని పోలీసులు అరెస్ట్ చేశారమ్మా. వాళ్ళకెంత ధైర్యం! నేరం చెయ్యని నా విక్కీని అరెస్ట్ చేస్తారా? విక్కీకి అసలు కార్డ్స్ ఆడడమే రాదు, అలాంటి వాణ్ణి ఎలా తీసుకెళ్తారు? ఇదంతా కృష్ణమ్మ కూతురు కళ్యాణి చేసిన నిర్వాహం తల్లి.